శనార్థి నెట్టుబడి తీసుకుందాం. తెలంగాణలో యూరియా కొరత తీరేదన్నాడు. ఎర్రటెండల్లో ఎండుతూ వానలో తడుస్తూ అందరి కడుపు నింపే అన్నదాత ఒక బస్తా కోసం క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నాడు. సిగ్గులేని ప్రభుత్వాలను గద్దెనెక్కిస్తే రైతన్నల ఆర్తనాదాల కండ్లారా చూడబడుతుంది. ప్రతిపక్షాలు గాఢ నిద్రలో గుర్రు కొడుతున్నాయి. ఎర్ర జెండా పార్టీలు ఉనికిని కోల్పోయి ప్రజల సమస్యలపై నోళ్లు మూసుకున్నాయి. ముందు చూపు లేని ముఖ్యమంత్రి పరిపాలన అందిస్తే రాష్ట్రంలో ప్రజల సమస్యలపై విష సర్పాలై బుసలు కొడుతున్నాయి. లీడర్లంతా జేబులు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు. మంత్రులు కమిషన్ల కోసం నిమిషం తీరిక లేకుండా పైరవీలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు భూ కబ్జాదారులు పరోక్షంగా ఈ రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నారు. పంట పండించే రైతు మాత్రం అనాథల యూరియా బస్తాల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదు. తెలంగాణ రాష్ట్రం ఎంతసేపు పార్టీల ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పితే తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది. ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అసలు యూరియా గురించి రైతన్నల గురించి ఆలోచించే పనిలో లేని పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉంటారు. మరి రైతు ప్రభుత్వం, రైతు బాంధవుల ప్రభుత్వం అని మరి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి? యూరియా కొరతను ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న చాలా చక్కటి నేటి మాట.